హాయ్ అండి, అందరికీ నమస్తే. రావణ్ బాస్ పార్ట్ 8 స్టోరీ చూద్దామా? స్నేహ ఏం చేయలేక ఏడుస్తూ అలానే బెడ్ మీద పడిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్నేహకి ఫోన్ వస్తుంటే మెలకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నది స్నేహ. అవతల నుంచి విక్రాంత్ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు రా అని చెప్తాడు. స్నేహ సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. బయటికి వెళ్ళగానే రేవంత్ కార్లో ఉన్నాడు. సైలెంట్గా వెళ్ళి కార్ ఎక్కింది. స్నేహాని ఒక పాడుపడ్డ బంగ్లాకి తీసుకెళ్లాడు రేవంత్. స్నేహ భయంతోనే రేవంత్ వెనుక వెళ్తుంది. స్నేహ లోపలికి వెళ్ళాక ఒక రూమ్లో వెయిట్ చేయమన్నాడు రేవంత్. స్నేహ సైలెంట్గా ఆ రూమ్లోనే నిలబడింది. పాపం. తర్వాత విక్రాంత్ వచ్చి స్నేహకి ఒక కొత్త ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ కావ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అని అంటాడు విక్రాంత్. స్నేహ మాటకు అతన్ని కోపంగా చూస్తూ, సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేను కావ్యాన్ని పిలవడం ఏంటి? నేను అలా చేయను అని గట్టిగా చెప్పింది స్నేహ. అవునా, సరే మరి ఒకసారి ఆ కిటికీలోంచి బయటకు చూడు అంటాడు విక్రాంత్. స్నేహ అనుమానంగా కిటికీలో నుంచి చూస్తుంది. కావ్య అప్పుడే ఆ బంగ్లా ముందు కార్ ఆపి దిగుతుంది. స్నేహకు అనుమానం వచ్చి కావ్య ఇక్కడికి వస్తుంది ఏంటి అని కావ్యాన్ని పిలుద్దామని అనుకుంది. కానీ తన మెడకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరిగింది స్నేహ. అప్పటికే విక్రాంత్ మత్తు ఇంజెక్షన్ ఫీలింగ్స్ రావడానికి డ్రగ్ ఇచ్చాడు. ఆ డ్రగ్ ఒక 2 నిమిషాలకు ఒళ్ళంతా పాకుపోయింది. ఆ రూమ్కి విక్రాంత్ వెళ్ళిపోయి రేవంత్ వస్తాడు. స్నేహ మత్తులో తనకి ఏదో కావాలని అనిపిస్తుంటే రేవంత్ని గట్టిగా వాటేసుకుంది. అప్పుడే కావ్య రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది. స్నేహ అలా ఒక అబ్బాయిని దగ్గరగా ఉండడం, రేవంత్ దూరం జరుగుతున్నా స్నేహ ఆగకుండా దగ్గరకు తీసుకుంటే కావ్యకి స్నేహ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వెంటనే కావ్య అక్కడ ఉండలేక కోపంగా బయటకు వచ్చేసింది. అసలు అక్కడికి ఎందుకు వచ్చిందంటే రేవంత్ కావ్యకు ఫోన్ చేసి నేను స్నేహ బాయ్ ఫ్రెండ్ని, స్నేహ ఉందా అని అడిగాడు రేవంత్. కావ్యకి స్నేహ మీద నిన్నటి నుంచే కోపం ఉంది. ఎందుకు తను అలా చేస్తుందని బాగా కోపంలో ఉంది. రేవంత్ స్నేహ గురించి అడగగానే కోపంగా ఏమో నాకు తెలీదు, తన కాలేజీకి కూడా రాలేదు అని కోపంగా చెప్పింది కావ్య. అవునా, ఓకే ఓకే. నాకు ఒక డౌట్, నువ్వు స్నేహతో ఎందుకు క్లోజ్గా ఉంటావు అని అడుగుతాడు రేవంత్. అలా అని కానీ నా ఫ్రెండ్తో నేను క్లోజ్గా ఉండకుంటే ఇంకెలా ఉంటాను అని కోపంగా అంటుంది కావ్య. ఓకే ఓకే, కోప్పడకు, కూల్ కూల్. అసలు తాను ఎలాంటిదో నీకు తెలుసా అని అడుగుతాడు రేవంత్. తెలుసు అని కోపంగా సమాధానం ఇస్తుంది. తెలుసు కూడా తనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని అంటాడు రేవంత్. ఎందుకు, తనకి ఏమైంది? తను చాలా మంచిది అని అంటుంది కావ్య. అవునా, అయితే నేను ఒక అడ్రస్ పంపిస్తాను, ఇప్పుడు వెళ్ళి చూడు అని అంటాడు రేవంత్. ఎందుకో స్నేహ చేసే పనులన్నీ కూడా నచ్చడం లేదు కావ్యకి. అప్పుడు మంచిగా ఉండే స్నేహ ఈ 2 రోజుల నుంచి కొంచెం కొత్తగా బిహేవ్ చేస్తుంటే స్నేహ మీద అనుమానం వచ్చింది కావ్యకి. వెంటనే కావ్య తన కార్ తీసుకుని రేవంత్ పంపించిన అడ్రస్కి వెళ్ళింది. అక్కడ స్నేహ రేవంత్తో అలా క్లోజ్గా ఉండడం, తన ఇప్పటి బిహేవియర్ కావ్యకి స్నేహ ఒక చీప్ క్యారెక్టర్ లాగా, డబ్బు కోసం ఊళ్ళో అమ్ముకునే అమ్మాయిలా అనిపించి అక్కడ స్నేహాన్ని చూడలేక అక్కడి నుండి బయటకు వచ్చింది కావ్య. తన కార్ దగ్గర నిలబడి తన పెద్దన్నయ్యకి ఫోన్ చేసింది. కావ్యకి అన్నీ తెలుసు, ఆర్యన్ స్నేహాన్ని ప్రేమిస్తున్నాడని. ఆర్యన్కి ఫోన్ చేశాక హలో అన్నాడు ఆర్యన్. కావ్య ఏడుస్తూ ఏంటి బంగారం, ఏమైంది కన్నా అని కంగారుగా అడుగుతాడు ఆర్యన్. కావ్య ఏడుస్తూ అన్నయ్య, స్నేహ అస్సలు మంచిది కాదు అని ఏడుస్తూ చెప్తుంది కావ్య. ఆర్యన్ కంగారుగా ఏమైందిరా అని అడుగుతాడు.
తన క్యారెక్టర్ అంత మంచిది కాదు. తనది చీప్ క్యారెక్టర్. ఇప్పుడు తెలిసిందన్నయ్య. స్నేహ నిజం అని ఏడుస్తూ చెప్తుంది కావ్య. ఏడవకురా అసలు. ఏమైందో చెప్పు అని అంటాడు ఆర్యన్. నువ్వు ముందు ప్యారిస్ నుండి ఇక్కడికి రా అన్నయ్య. ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని అంటుంది కావ్య. ఆర్యన్కి పని ఉండి ప్యారిస్ వెళ్ళాడు 2 days బ్యాక్. అందుకే స్నేహాన్ని కలవలేదు ఆర్యన్. ఓకేరా, కానీ నువ్వు ముందు ఎక్కడ ఉన్నావో చెప్పు అని అడుగుతాడు ఆర్యన్. స్నేహ దగ్గర అన్నయ్య. తన గురించి నిజం తెలిసింది ఇప్పుడే. అందుకే ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్తున్నా అన్నయ్య అని చెప్తుంది కావ్య. ఓకేరా, జాగ్రత్త. నేను కూడా స్టార్ట్ అవుతున్నాను అని ఆర్యన్ కూడా తొందర చేస్తున్నాడు. అలా కావ్య అక్కడి నుంచి కారు తీసుకుని స్నేహ మీద కోపం మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తుంది. అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకుంది కావ్య. అలా తగిలేసరికి కావ్య తలకి బలంగా తగిలింది. అలా రక్తపు మడుగుల్లో కొన ఊపిరితో ఉంది కావ్య. ఇక్కడ స్నేహ అయితే మత్తులో ఊగిపోతుంది. రేవంత్ కూడా ఇదే మంచి ఛాన్స్ అనుకుని స్నేహాని లొంగ తీసుకుందామని అనుకుని స్నేహ బాడీని టచ్ చేస్తుంటే స్నేహ మత్తులో కూడా రేవంత్ టచ్కి కోపం వచ్చి లాగిపెట్టి కొట్టింది స్నేహ. అలా స్నేహ మత్తులో ఊగిపోతూ ఆ బంగ్లా నుంచి బయటకు వచ్చి పరిగెత్తింది. రేవంత్ కూడా స్నేహ వెనకాలే పరిగెత్తాడు. స్నేహ తప్పించుకుని గబురుగా ఉన్న చెట్ల నడుమ దాక్కుని ఆ మత్తుకు స్పృహ కోల్పోయింది స్నేహ. కావ్యాన్ని రోడ్డు సైడ్ వాళ్ళు చూసి అంబులెన్స్కి కాల్ చేసి తన ఫోన్ నుంచి డాడీ అన్న నెంబర్కి కాల్ చేసి కావ్య గురించి చెప్పారు అక్కడ వాళ్ళందరూ. అలా కావ్య ఇంట్లో వాళ్ళు కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అప్పటికే విషయం ఆర్యన్కి తెలిసి హాస్పిటల్కి వచ్చి బెడ్ పై పడి ఉన్న తన చెల్లెల్ని చూసి ఊపిరి ఆగిపోయింది అన్నట్టు ఉంది ఆర్యన్కి. డాక్టర్ బయటకు వచ్చే వరకు ఆర్యన్కి అసలు మైండ్ పనిచేయడం లేదు. ఏమవుతుందా అని టెన్షన్లో పడి ఉన్నాడు. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక డాక్టర్ బయటకు వచ్చి కావ్యకి తలకి బలంగా తగిలింది. బ్లడ్ అన్నది గడ్డ కట్టి ఉంది. ఇప్పుడు కోమాలో ఉంది. తను కళ్ళు తెరిచి చూసే వరకు మేము ఏం చేయలేం అని డాక్టర్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆర్యన్కి అయితే కావ్య కండిషన్కి చాలా భయపడ్డాడు. అలా ఒక 2 రోజులు గడిచాయి. కావ్య విషయం బయట ఎవ్వరికీ తెలీదు. స్నేహ అయితే స్పృహ తప్పి పడిపోయాక ఒక 2 గంటలకు మెలకువ వచ్చి మొత్తం వదిలేదాకా అలాగే కూర్చుని ఆ చీకటిలో ఆటోలో తన హాస్టల్కి వెళ్ళింది స్నేహ. అలా స్నేహ 2 రోజులు హాస్టల్లోనే ఉంది. బయటకు కూడా రాలేదు. కాలేజ్కి వెళ్ళాలని లేదు. కావ్య పరిస్థితి అయితే కోమాలోకి వెళ్ళిపోయింది. తను కోమాలో నుంచి బయటకు వస్తేనే ఆపరేషన్ చేయగలం అని డాక్టర్స్ చెప్పేస్తారు. అలా ఇంట్లో వాళ్ళ పరిస్థితి అయితే బాధతో నిండిపోయింది. ఆర్యన్ ఆ బాధలో స్నేహ గురించి ఆలోచించలేదు. ఆర్యన్ చాలా బాధగా కూర్చుని ఉన్నప్పుడు పోలీసులు వచ్చి కావ్య కారులో ఉన్న కావ్య వస్తువులన్నీ ఆర్యన్ చేతికి ఇస్తారు. ఆర్యన్ వాటి తీసుకుని పక్కన పెడుతుంటే కావ్య ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ చూడగానే ఆర్యన్కి కావ్య తనతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆర్యన్కి కోపం ఎక్కువై నరాలు తేలాయి. ఎందుకంటే కావ్య స్నేహ దగ్గర నుంచి వస్తున్నా అని, స్నేహ గురించి నిజం తెలిసిందని బాధతో మాట్లాడడం గుర్తొచ్చింది ఆర్యన్కి. స్నేహని కావ్యాన్ని బాధపెట్టే విషయం జరిగింది. అందువల్ల తను ఆ బాధలోనే డ్రైవ్ చేసిందని, మొత్తం తప్పంతా స్నేహదని ఆ బాధలో ఆర్యన్ అనుకున్నాడు. అలా స్నేహ మీద కోపంతో స్నేహ దగ్గరకు వెళ్ళాడు ఆర్యన్. స్నేహకి ఏం తెలియక హాస్టల్లో ఉంది. స్నేహకి ఫుల్గా ఫీవర్ వచ్చింది. అలా స్నేహ హాస్టల్లోనే ఉండిపోయింది. ఆర్యన్ కోపంగా హాస్టల్కి వచ్చి డైరెక్ట్గా స్నేహ ఉన్న ఫ్లోర్కి వచ్చాడు. డోర్ నాక్ చేశాడు ఆర్యన్. స్నేహ మెడిసిన్ వేసుకుని పడుకుంది.
ఆ మెడిసిన్ వల్ల మత్తులో ఉండి బాగా నిద్రపోయింది స్నేహ. ఆర్యన్ డోర్ నాక్ చేశాడు కానీ డోర్ ఓపెన్ చేయడం లేదు. ఆర్యన్‌కి అసహనం పెరిగిపోయి డోర్‌ని ఒక్క తన్ను తన్నాడు. ఆ సౌండ్‌కి స్నేహ ఉలిక్కిపడి లేచింది. ఆర్యన్ కోపంతో స్నేహ వైపు చూస్తున్నాడు పిడికిలి బిగించి. అంతకుముందే ఆర్యన్ కావ్య ఫోన్ మొత్తం చెక్ చేశాడు. కాల్ రికార్డింగ్, వీడియోస్ అన్నీ. రేవంత్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. స్నేహ, రేవంత్ క్లోజ్‌గా దిగిన ఫొటోస్ ఉండేసరికి ఆర్యన్ కోపంగా స్నేహ దగ్గరకు వచ్చాడు. ఆర్యన్ని అలా కోపంగా చూడగానే స్నేహకి వెన్నులో వణుకు వచ్చింది. బెడ్ మీద నుండి లేచి నిలబడింది స్నేహ. ఆర్యన్ ఒక్కో అడుగు స్నేహ వైపు వేస్తుంటే భయంతో వెనుకడుగులు వేస్తుంది మన స్నేహ. స్నేహ అక్కడ ఉండలేక బయటకు వెళ్దామని పరిగెడుతుంటే ఆర్యన్ డోర్ క్లోజ్ చేసి స్నేహాన్ని బెడ్ మీదకు లాగేశాడు. స్నేహకు ఆర్యన్ చూడాలంటేనే భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. పాపం ఆర్యన్ స్నేహ దగ్గరికి నిలబడి, ఏంటే బాగా అలసిపోయావనుకుంటా, ఫుల్‌గా నిద్రపోయావు, నైట్ బాగా వర్క్ చేశావనుకుంటా అని వెటకారంగా అంటాడు ఆర్యన్. స్నేహకి ఏం అర్థం కాక, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నాకు ఏం అర్థం కావట్లేదు అని చిన్నగా అంటుంది స్నేహ. నీకెందుకు అర్థమవుతుందే అని కోపంగా స్నేహ గొంతు పట్టుకుంటాడు ఆర్యన్. స్నేహకి ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. ఆర్యన్ స్నేహాన్ని వదిలేసి స్నేహాన్ని బెడ్ మీదకు తోసి ఆర్యన్ షర్ట్ విప్పుతున్నాడు. ఆర్యన్ అలా చేస్తుంటే స్నేహకి మాత్రం చెమటలు పడుతున్నాయి. పాపం మన అమాయకురాలైన స్నేహ చాలా భయపడుతూనే ఉంది. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. తప్పక ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.